హాయ్ వెల్కమ్ టు విఐపి ప్రాపర్టీస్. మనం చూడబోతున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడొచ్చు ఎలివేషన్. ఇది మనకు G+1 హౌస్ పర్మిషన్ వస్తుంది. 150 గజాలలో ఉంది. HMD లేఅవుట్ లో ఉందండి. ఇది ఈ హౌస్ వీడియో పూర్తిగా చూడండి. అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసిన వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుందండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా. చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్. ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి. మెట్ల కింద వచ్చేసి వాష్ ఏరియా ఉంటుంది. చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అయినాయి. అపార్ట్మెంట్స్ కూడా అన్ని అందరూ వచ్చేసారండి. చాలా పెద్ద వెంచర్ ఇది. చాలా మంది ఉంటున్నారు. మెట్ల కింద చూసుకున్నట్టయితే మనకు వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చారు. చూసుకోవచ్చు. చుట్టూతో సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. ఇక్కడ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. చూడొచ్చు. ఇది సెట్ బ్యాక్. మనకు రోడ్ కూడా చాలా దగ్గర ఉంటుందండి. బస్ స్టాప్ అండ్ ఆటో స్టాండ్ కి అయితే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఉప్పలు సికింద్రాబాద్ నుంచి అయితే బస్సు ఆటోలు అయితే ఉండడం జరుగుతుంది. ఇది మెయిన్ ఎంట్రెన్స్ డోర్ అండి. టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్. అన్ని లైట్స్ కూడా పెట్టేశారండి. రెడీ టు మూవ్ ఉంది హౌస్. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారు. విండోస్ వచ్చేసి టేక్ విండోస్ ఇచ్చారండి. మెయిన్ డోర్ వచ్చేసి డబుల్ డోర్ ఇచ్చారు. ఇక్కడ మనకు టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ కబోర్డ్ తో చేయించారండి టీవీ యూనిట్. చూసుకోవచ్చు. ఇది టీవీ యూనిట్. నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇది టీవీ యూనిట్. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. పైన చూసినట్టయితే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ వస్తుంది కార్నర్ లో. ఇది ఓపెన్ కిచెన్. కిచెన్ కూడా పెద్దగా స్పేసియస్ గా రావడం జరిగింది. చూడొచ్చు. ఇది కిచెన్. కిచెన్ లో కూడా సెల్ఫ్లు ఇచ్చారు. మనకి ఇది కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. ప్రీమియం కన్స్ట్రక్షన్ ఉంటుంది. చాలా బాగా చేశారు. ఇక్కడ పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది పూజా రూమ్. సైజ్ వచ్చేసి 30-45 అండి డైమెన్షన్. 30-45 డైమెన్షన్ ఉంటుంది. 150 గజాలు. HMD లేఅవుట్. 30 ఫీట్ రోడ్ ఉండడం జరుగుతుంది. ఇది బెడ్రూమ్ అండి. చూడొచ్చు. డోర్స్ కూడా చాలా మంచి డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సిలిండర్ లాక్స్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. బెడ్రూమ్ నుంచి ఒక డోర్ ఇవ్వడం జరిగింది. బయట సైడ్ ఈస్ట్ సైడ్ వస్తుంది డోరు. వాష్ ఏరియా ఉంటుంది. ఇది వాల్ కి అయితే మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. చూడొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఉంటుంది. ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ బోరు సంపు ఇవ్వడం జరిగింది. సంపు వచ్చేసి మనకు 5000 లీటర్ వరకు వస్తుందండి కెపాసిటీ. బోర్ అయితే 300 డెప్త్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ వస్తుంది. ఇది ఇండియన్ కామన్ వాష్రూమ్. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడొచ్చు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. చూస్తున్నారు కదా. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ అండి. వైట్ మార్బుల్స్ ఇచ్చారు. డిజైన్ తోటి ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి వెస్టర్న్ వస్తుందండి. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి కొర్రంలో ఉంటుందండి. కొర్రంలో దగ్గర వస్తుంది. HMD లేఅవుట్ లో నియర్ బై నారాపల్లి మెయిన్ వరంగల్ హైవే నుంచి వచ్చేసి ఒక 3.5 కిలోమీటర్ వరకు ఉంటుందండి. 3.5 కిలోమీటర్లు హైవే నుంచి ఉంటుంది. బస్సులు ఆటోలు అయితే అన్నీ ఉంటాయి. చుట్టుపక్కల కాలేజెస్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. అన్ని రకాల క్యాబ్స్ వస్తాయి. కొరియర్స్ వస్తాయి. హాస్పిటల్స్ కూడా ఉన్నాయి చుట్టుపక్కల. చాలా మంది లివింగ్ ఉంటున్నారండి ఈ ఏరియాలో. చాలా పెద్ద కాలనీ ఇది. చుట్టుపక్కల చూడొచ్చు. మీకు చూపిస్తాను. అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అక్కడ అపార్ట్మెంట్స్ లో కూడా ఉంటున్నారండి. ఈ హౌసెస్ లో అన్ని కన్స్ట్రక్షన్ అయిన వాటిలో అన్నిట్లలో ఉంటున్నారు.
ఎలాంటి ఇబ్బంది లేదు. 150 గజాలు, వెస్ట్ ఫేస్, 30 ఫీట్ రోడ్, హెచ్ఎండి లేఅవుట్. ప్రైజ్ వచ్చేసి 73 లక్షలు చెప్తున్నారండి. కొంచెం తగ్గిస్తారు. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.